Hi everyone, this is V. Indira Priyadarshini, working as a maths lecturer in Sir CRR College for Women, Eluru. First BSc Mathematics, second semester, Solid Geometry, Unit 1, The Plane. Topic, Exercise 3A, Problems, Part 2. See the first question. Find the equation to the plane through the point 4, 0, 1 and parallel to the plane 4x plus 3y minus 12z plus 8 equal to 0. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మ ఇక్కడ ఈక్వేషన్ టు ది ప్లేన్. సో ఈక్వేషన్ టు ది ప్లేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈక్వేషన్ టు ది ప్లేన్ పాయింట్ 4, 0, 1 నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇచ్చిన ప్లేన్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ 8 ఈక్వల్ టు 0కి ప్యారలల్గా ఉంటుంది. సో అలాంటి ఈక్వేషన్ టు ది ప్లేన్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. సో సొల్యూషన్ చూద్దాం. గివెన్ పాయింట్ A 4, 0, 1, given plane 4x plus 3y minus 12z plus 8 equal to 0. Let it be equation 1. సో ఇచ్చిన పాయింట్ ప్లేన్ తీసుకున్నాను. నెక్స్ట్ గివెన్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు ప్లేన్ 1. సో క్వశ్చన్లో ఇచ్చారమ్మా, ఏమి ఇచ్చారు? రిక్వైర్డ్ ప్లేన్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ ఇచ్చిన ప్లేన్ 1కి ప్యారలల్గా ఉంటుంది అని ఇచ్చారు. ఎస్, ప్యారలల్ ప్లేన్స్ ఎలా ఉంటాయమ్మా? సో ప్యారలల్ ప్లేన్స్లో XYZ కోఫిషియెంట్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఎస్, మరి డిఫరెన్స్ ఎక్కడ కనపడుతుంది? కాన్స్టెంట్స్ దగ్గర మనకి డిఫరెన్స్ అనేది కనపడుతుంది. సో రిక్వైర్డ్ ప్లేన్ ఇచ్చిన ప్లేన్ 1కి ప్యారలల్గా ఉంది అంటున్నారు కాబట్టి సో రిక్వైర్డ్ ప్లేన్ కూడా నేను తీసుకుంటున్నాను చూడండి. లెట్ ద రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ 4x ప్లస్ 3y మైనస్ 12z ప్లస్ k ఈక్వల్ టు 0. సో ఈ రిక్వైర్డ్ ప్లేన్ 1కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి XYZ టూ ప్లేన్స్లో XYZ కోఫిషియెంట్స్ సేమ్గా తీసుకున్నాను. సో డిఫరెన్స్ కాన్స్టెంట్స్ దగ్గర చూపించాలి కాబట్టి ఆ కాన్స్టెంట్ నాకు తెలియదు కాబట్టి k అని చెప్పి తీసుకుంటున్నాను. ఎస్, నెక్స్ట్ గివెన్ రిక్వైర్డ్ ప్లేన్ passes through point 4, 0, 1. సో రిక్వైర్డ్ ప్లేన్ వచ్చేసి పాయింట్ 4, 0, 1 నుంచి పాస్ అవుతూ ఉంటుంది అని చెప్పారు, అవునా? సో ఈ పాయింట్ నుంచి నేను తీసుకున్న రిక్వైర్డ్ ప్లేన్ని పాస్ చేస్తుంటే ఏమవుతుందో చూడండి. దట్ ఇంప్లైస్ 4 into 4 ప్లస్ 3 into 0 మైనస్ 12 into 1 ప్లస్ k ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తుంటే 16 మైనస్ 12 ప్లస్ k ఈక్వల్ టు 0. అగైన్ సింప్లిఫై చేస్తుంటే 4 ప్లస్ k ఈక్వల్ టు 0. దేర్ఫోర్ k ఈక్వల్ టు మైనస్ 4. సో k వాల్యూ మైనస్ 4 వచ్చింది. ఈ k వాల్యూని తీసుకొచ్చి నేను తీసుకున్న రిక్వైర్డ్ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్. ఎస్, దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ 4x ప్లస్ 3y మైనస్ 12z minus 4 equal to 0. So this is the equation of the required plane which we have to find out. Next sum, find the equation to the plane through the points 2, 2, 1, 9, 3, 6 and perpendicular to the plane 2x plus 6y plus 6z equal to 9. సో ఈక్వేషన్ టు ది ప్లేన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. సో ఈక్వేషన్ టు ది ప్లేన్ 2 పాయింట్స్ 2, 2, 1, 9, 3, 6 నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇచ్చిన ప్లేన్ 2x ప్లస్ 6y ప్లస్ 6z ఈక్వల్ టు 9కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ టు ది ప్లేన్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. సొల్యూషన్ చూద్దాం. గివెన్ పాయింట్స్ A equal to 2, 2, 1, B equal to 9, 3, 6.
సో ఇచ్చిన 2 పాయింట్స్ని ఏబి అని చెప్పి తీసుకుంటున్నాను. సో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డిఆర్స్ ఆఫ్ ది లైన్ ఏబిని ఫైండ్ అవుట్ చేసుకుందాం. డిఆర్స్ ఆఫ్ ద లైన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. సో పాయింట్ ఏ x1 y1 z1 అవుతుంది, పాయింట్ బి x2 y2 z2 అవుతుంది. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుందమ్మా, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 2 కామా 3 మైనస్ 2 కామా 6 మైనస్ 1. సో సింప్లిఫై చేస్తుంటే ఈక్వల్ టు 7 కామా 1 కామా 5. సో డిఆర్స్ ఆఫ్ ద లైన్ ఏబి ఏమొచ్చిందమ్మా, 7 కామా 1 కామా 5. నెక్స్ట్, let the DRs of a normal to the required plane are A, B, C. సో రిక్వైర్డ్ ప్లేన్కి డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆ డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ని తీసేసుకుంటున్నాను. ఏమని చెప్పి తీసుకుంటున్నానమ్మా, ఏ కామా బి కామా సి. నెక్స్ట్, సిన్స్ ద నార్మల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఏబి. సో ఈ డిఆర్స్ ఆఫ్ ది నార్మల్స్ లైన్ ఏబికి పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి కండిషన్ ఏంటమ్మా, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఫైండ్ అవుట్ చేసిన ఏబి లైన్ డిఆర్స్ 7, 1, 5 a1 b1 c1 అవుతాయి. అట్ ద సేమ్ టైం నేను తీసుకున్న డిఆర్స్ ఆఫ్ నార్మల్ టు ద రిక్వైర్డ్ ప్లేన్ ఏ కామా బి కామా సి a2 b2 c2 అవుతాయి. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, 7 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ బి ప్లస్ 5 ఇంటూ సి ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 7a ప్లస్ బి ప్లస్ 5c ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ ఏ. నెక్స్ట్, గివెన్ ప్లేన్ 2x ప్లస్ 6y ప్లస్ 6z ఈక్వల్ టు 9. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో క్వశ్చన్లో ప్లేన్ ఇచ్చారు కదమ్మా, ఆ ప్లేన్ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 అని చెప్పి తీసుకుంటున్నాను. నెక్స్ట్, గివెన్ రిక్వైర్డ్ ప్లేన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ 1. క్వశ్చన్లో ఏం చెప్పారమ్మా, రిక్వైర్డ్ ప్లేన్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ 1కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అని చెప్పారు. ఎస్, సో పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటమ్మా, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. సో ప్లేన్ 1లో డిఆర్స్ 2, 6, 6 a1 b1 c1 అవుతాయి. అండ్ రిక్వైర్డ్ ప్లేన్ డిఆర్స్ ఏ బి సి a2 b2 c2 అవుతాయి. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందమ్మా, 2a ప్లస్ 6b ప్లస్ 6c ఈక్వల్ టు 0. Therefore 2a plus 6b plus 6c equal to 0. Let it be equation B. సో నా దగ్గర ఈక్వేషన్ ఏ ఉంది, ఈక్వేషన్ బి ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఏ బి సి వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఎస్, సో ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుందాం. సాల్వింగ్ ఈక్వేషన్ ఏ అండ్ బి. సో వైసీ ఎక్స్వై మెథడ్ తెలుసు కదమ్మా, ఆ మెథడ్లో సాల్వ్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి. 1 5 7 1 6 6 2 6 క్రాస్ మల్టిప్లై చేసుకొని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. a బై 6 మైనస్ 30 ఈక్వల్ టు b బై 10 మైనస్ 42 ఈక్వల్ టు c బై 42 మైనస్ 2. సింప్లిఫై చేస్తుంటే a బై మైనస్ 24 ఈక్వల్ టు b బై మైనస్ 32 ఈక్వల్ టు c బై 40. సో మొత్తంలో నుంచి 8ని కామన్ తీసేస్తే ఏమవుతుందమ్మా, a బై మైనస్ 3 ఈక్వల్ టు b బై మైనస్ 4 ఈక్వల్ టు c బై 5. అంటే a వాల్యూ -3, b వాల్యూ -4, c వాల్యూ వచ్చేసి 5. సో ఈ ఏబిసిని ఏమని చెప్పి తీసుకున్నాము, డిఆర్స్ ఆఫ్ నార్మల్ టు ది రిక్వైర్డ్ ప్లేన్ అనే కదమ్మా తీసుకున్నాము. సో మనకి ఏ బి సి వాల్యూస్ వచ్చేస్తాయి. ఏంటమ్మా అవి, -3, -4, 5. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ passing through 2, 2, 1
and having drs of normal -3, -4, 5 is. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాయింట్ నుంచి పాస్ అవుతూ drs ఆఫ్ ది నార్మల్ -3, -4, 5ని కలిగి ఉన్నట్లయితే ఫార్ములా ఏంటమ్మా మనకి a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a b cలు డిఆర్స్ ఆఫ్ ది నార్మల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం x1 y1 z1 ఏమో పాయింట్ అవుతుంది. సో అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి. -3 ఇంటూ x మైనస్ 2 -4 ఇంటూ y మైనస్ 2 ప్లస్ 5 ఇంటూ z మైనస్ 1 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తుంటే -3x ప్లస్ 6 minus 4y plus 8 plus 5z minus 5 equal to 0. Again simplify it. Minus 3x minus 4y plus 5z plus 9 equal to 0. ఈ మొత్తం ఈక్వేషన్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తుంటే ఏమవుతుందమ్మా 3x plus 4y minus 5z minus 9 equal to 0 is the required equation of the plane which we have to find out. Next sum, find the equation to the plane through the point 2, 3, -1 and is perpendicular to the line through the points 3, 4, -1 and 2, -1, 5. సో ఈక్వేషన్ టు ది ప్లేన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. సో ఈ ఈక్వేషన్ టు ది ప్లేన్ పాయింట్ 2, 3, -1 నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 2 పాయింట్స్ ఇచ్చారు. ఏంటమ్మా 2 పాయింట్స్ 3, 4, -1 అండ్ 2, -1, 5. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ టు ది ప్లేన్ ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. సొల్యూషన్ చూద్దాం. గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు 3, 4, -1 b ఈక్వల్ టు 2, -1, 5. ఇచ్చిన 2 పాయింట్స్ ని ab అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ యొక్క డిఆర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకొని పెట్టుకుందాం. డిఆర్స్ ఆఫ్ ద లైన్ AB is equal to ఫార్ములా ఏంటమ్మా x2 minus x1, y2 minus y1, z2 minus z1. సో పాయింట్ A x1 y1 z1 అవుతుంది. పాయింట్ B x2 y2 z2 అవుతుంది. సో మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3, -1 - 4, 5 + 1. సింప్లిఫై చేస్తుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -1, -5, 6. Therefore డిఆర్స్ ఆఫ్ ద లైన్ AB is equal to -1, -5, 6. Next, the equation of the plane passing through 2, 3, -1 and having DRs of normal -1, -5, 6 is. So equation of the plane పాయింట్ నుంచి పాస్ అవుతూ డిఆర్స్ ఆఫ్ నార్మల్ ని కనుక కలిగి ఉన్నట్లయితే ఫార్ములా ఏంటమ్మా a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a b c డిఆర్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం x1 y1 z1 పాయింట్ అవుతుంది. ఎస్, సో మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుందమ్మా -1 ఇంటూ x మైనస్ 2 -5 ఇంటూ y మైనస్ 3 ప్లస్ 6 ఇంటూ z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తుంటే -x ప్లస్ 2 -5y ప్లస్ 15 ప్లస్ 6z ప్లస్ 6 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తుంటే -x -5y ప్లస్ 6z ప్లస్ 23 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తుంటే ఏమవుతుందమ్మా x ప్లస్ 5y minus 6z minus 23 is equal to 0. So this is the required equation of the plane which we have to find out. Next sum,
show that the equation of the plane through the points 2, 2, -1, 3, 4, 2, 7, 0, 6 is 5x plus 2y minus 3z minus 17 equal to 0. సో ఏమని ప్రూవ్ చేయాలమ్మా? సో ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు. ఏంటమ్మా 3 పాయింట్స్? 2, 2, -1, 3, 4, 2, 7, 0, 6. సో ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ని 5x plus 2y minus 3z minus 17 equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నాను. సొల్యూషన్ చూ. గివెన్ పాయింట్స్ a equal to 2, 2, -1, b equal to 3, 4, 2, c equal to 7, 0, 6. సో 3 పాయింట్స్ ఇచ్చారు కదమ్మా, 3 పాయింట్స్ ని ABC అని చెప్పి తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫార్ములా తెలుసు. ఎస్, సో ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ABC ఈజ్, ఫార్ములా ఏంటమ్మా? det x minus x1 y minus y1 z minus z1 x2 minus x1 y2 minus y1 z2 minus z1 x3 minus x1 y3 minus y1 z3 minus z1 is equal to 0. సో పాయింట్ A x1 y1 z1 అవుతుంది, పాయింట్ B x2 y2 z2 అవుతుంది, పాయింట్ C x3 y3 z3 అవుతుంది. సో అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుందమ్మా? det x minus 2 y minus 2 z plus 1 3 minus 2 4 minus 2 2 plus 1 7 minus 2 0 minus 2 6 plus 1 equal to 0. అగైన్ సింప్లిఫై చేస్తుంటే det x minus 2 y minus 2 z plus 1 1 2 3 5 minus 2 7 is equal to 0. det find out చేస్తుంటే that implies x minus 2 into 14 plus 6 minus of y minus 2 into 7 minus 15 plus z plus 1 into minus 2 minus 10 equal to 0. సింప్లిఫై చేస్తుంటే that implies x minus 2 into 20 minus of y minus 2 into minus 8 plus z plus 1 into minus 12 equal to 0. Again simplify చేస్తుంటే that implies 20x minus 40 minus of y minus 2 into minus 8 plus z plus 1 into minus 12 equal to 0. Again simplify it. 20x minus 40 plus 8y minus 16 minus 12z minus 12 equal to 0. సో ఈక్వేషన్ మొత్తంలో నుంచి 4ని కామన్ తీసేస్తే ఏమవుతుందమ్మా? 5x plus 2y minus 3z minus 17 equal to 0. సో నాకు వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్, క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ అంటే ప్రూవ్ చేయండి అని చెప్పిన ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ రెండు సేమ్. ఎస్, so this is the required equation of the plane which we have to prove. Next sum, show that the following points are coplanar. సో ఇచ్చిన పాయింట్స్ ని కోప్లేనార్ అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నారు. పాయింట్స్ ఇచ్చారు చూడండి. -6, 3, 2 -13, 17, -1 3, -2, 4 5, 7, 3. సో ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు కదమ్మా, ఈ 4 పాయింట్స్ ని కోప్లేనార్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూద్దాం. గివెన్ పాయింట్స్ a equal to -6, 3, 2 b equal to -13, 17, -1 c equal to 3, -2, 4 d equal to 5, 7, 3. సో ఇచ్చిన 4 పాయింట్స్ ని ABCD అని చెప్పి తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఫార్ములా మనకి తెలుసు. ఎస్, సో ఫస్ట్
ఈ 3 పాయింట్స్ ఏ కామా బి కామా సి నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ని ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుందాం. సో ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ లో ఫోర్త్ పాయింట్ అంటే పాయింట్ డి ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తే ద గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనార్ అని అంటాం. సో ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ఏ కామా బి కామా సి ఈజ్, ఫార్ములా ఏంటమ్మా, డెట్ ఎక్స్ మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 is equal to 0. సో పాయింట్ ఏ x1 y1 z1 అవుతుంది, పాయింట్ బి x2 y2 z2 అవుతుంది, పాయింట్ సి x3 y3 z3 అవుతుంది. సో అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుంది, డెట్ x ప్లస్ 6 y మైనస్ 3 z మైనస్ 2 మైనస్ 13 ప్లస్ 6 17 మైనస్ 3 మైనస్ 1 మైనస్ 2 3 ప్లస్ 6 మైనస్ 2 మైనస్ 3 4 మైనస్ 2 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తుంటే డెట్ x ప్లస్ 6 y మైనస్ 3 z మైనస్ 2 మైనస్ 7 14 మైనస్ 3 9 మైనస్ 5 2 ఈజ్ ఈక్వల్ టు 0. డెట్ ఫైండ్ అవుట్ చేస్తుంటే x ప్లస్ 6 ఇంటూ 28 మైనస్ 15 మైనస్ ఆఫ్ y మైనస్ 3 ఇంటూ మైనస్ 14 ప్లస్ 27 ప్లస్ z మైనస్ 2 ఇంటూ 35 మైనస్ 126 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తుంటే x ప్లస్ 6 ఇంటూ 13 మైనస్ ఆఫ్ y మైనస్ 3 ఇంటూ 13 ప్లస్ z మైనస్ 2 ఇంటూ మైనస్ 91 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ సింప్లిఫై ఇట్. 13x ప్లస్ 78 మైనస్ 13y ప్లస్ 39 మైనస్ 91z ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ సింప్లిఫై. 13x మైనస్ 13y మైనస్ 91z ప్లస్ 299 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తంలో నుంచి 13 కామన్ తీసేస్తుంటే x మైనస్ y మైనస్ 7z ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో నాకు పాయింట్స్ ఏ కామా బి కామా సి నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ వచ్చింది. సో ఈ ప్లేన్ ఈక్వేషన్ లో పాయింట్ డి ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ 5 మైనస్ 7 మైనస్ 7 ఇంటూ 3 ప్లస్ 23. సింప్లిఫై చేస్తుంటే దట్ ఇంప్లైస్ 5 మైనస్ 7 మైనస్ 21 ప్లస్ 23. అగైన్ సింప్లిఫై. 5 minus 28 plus 23. Again 28 minus 28 that is equal to 0. అంటే నేను ఫైండ్ అవుట్ చేసిన ప్లేన్ ఈక్వేషన్ లో పాయింట్ డి ని సబ్స్టిట్యూట్ చేస్తుంటే నాకు ఏమొచ్చిందమ్మా, 0 వచ్చింది. సో ద గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనార్. నెక్స్ట్ సమ్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ x plus 2y plus 3z equal to 5, comma 3x plus 3y plus z equal to 9. సో 2 ప్లేన్స్ ఇచ్చారమ్మా. ఈ 2 ప్లేన్స్ మధ్యన ఉండే యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. సొల్యూషన్ చూద్దాం. గివెన్ ప్లేన్స్ x plus 2y plus 3z equal to 5. Let it be equation 1. 3x plus 3y plus z equal to 9. Let it be equation 2. సో ఇచ్చిన 2 ప్లేన్ ఈక్వేషన్స్ ని 1 and 2 అని చెప్పి తీసుకున్నాను. సో ఈ 2 ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ తో కంపేర్ చేస్తాను. చూడండి. కంపేర్ ప్లేన్స్ 1 and 2 విత్ a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 is equal to 0. a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 is equal to 0. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు నాకు a1 b1 c1 d1 a2 b2 c2 d2 వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. చూడండి.
A1 is equal to 1, B1 is equal to 2, C1 is equal to 3, D1 is equal to minus 5, A2 is equal to 3, B2 is equal to 3, C2 is equal to 1, D2 is equal to minus 9. Next, the angle between planes 1 and 2 is, two planes మధ్యన angle formula ఏంటమ్మా, theta is equal to cos inverse of A1 A2 plus B1 B2 plus C1 C2 by root of A1 square plus B1 square plus C1 square into root of A2 square plus B2 square plus C2 square. సో మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. theta is equal to cos inverse of 1 into 3 plus 2 into 3 plus 3 into 1 by root of 1 plus 4 plus 9 into root of 9 plus 9 plus 1. సింప్లిఫై చేస్తుంటే theta equal to cos inverse of 3 plus 6 plus 3 by root 14 into root 19. Theta equal to cos inverse of 12 by root 14 into root 19. సింప్లిఫై చేస్తుంటే theta equal to cos inverse of 12 by root 266. సో నాకు యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ 1 and 2 theta వాల్యూ వచ్చిందమ్మా. సో ఇలా చేస్తున్నప్పుడు నాకు ఒక యాంగిల్ మాత్రమే వచ్చింది. ఎస్, అదర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటమ్మా, అదర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ టీటా. అంటే 180 degreesలో నుంచి మనకొచ్చిన యాంగిల్ టీటాని సబ్ట్రాక్ట్ చేస్తే అదర్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అదర్ యాంగిల్ని చూద్దాం. అదర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 12 by root 266. పై అంటే 180 degrees మైనస్ cos inverse of 12 by root 266 అంటే మనకు వచ్చిన యాంగిల్ theta. Therefore, this is the other angle between the two planes 1 and 2. Next sum, find whether the following points lie in the same half space or different half spaces of the plane 2x minus 3y plus 4z plus 5 equal to 0. So 2 points ఇచ్చారమ్మా. ఏంటా 2 points? A equal to 1, 2, 0. B equal to 1, 2, minus 3. ఈ 2 pointsని ప్లేన్కి సేమ్ హాఫ్ స్పేసెస్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేదా డిఫరెంట్ హాఫ్ స్పేసెస్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, సొల్యూషన్ చూద్దాం. గివెన్ ప్లేన్ 2x minus 3y plus 4z plus 5 equal to 0. Let it be equation 1. సో ఇచ్చిన ప్లేన్ని ఈక్వేషన్ 1 అని చెప్పి తీసుకుంటున్నానమ్మా. ఈ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్తో కంపేర్ చేస్తే ఏమవుతుంది? A is equal to 2, B is equal to minus 3, C is equal to 4, D equal to 5. Next, given points A equal to 1, 2, 0, B equal to 1, 2, minus 3. ఇచ్చిన పాయింట్స్ A and B ని తీసుకున్నాను. నెక్స్ట్, CA, B is equal to minus of AX1 plus BY1 plus CZ1 plus D is to AX2 plus BY2 plus CZ2 plus D. సో ఇక్కడ CA, Bని ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ CA, B నెగిటివ్ వస్తే A, B లై ఆన్ ద సేమ్ హాఫ్ స్పేస్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పి రాస్తాం. పాజిటివ్ వస్తే A, B లైస్ ఆన్ ద డిఫరెంట్ హాఫ్ స్పేసెస్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పి రాస్తాం. సో ఈ CA, Bని ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈక్వల్ టు minus of 2 into 1 minus 3 into 2 plus 4 into 0 plus 5 is to 2 into 1 minus 3 into 2 plus 4 into minus 3 plus 5. Simplify చేస్తుంటే minus of
2 minus 6 plus 5 is to 2 minus 6 minus 12 plus 5. Again simplify it. That is equal to minus 1 is to minus 11. Both negative kabatti positive అయిపోతుందమ్మా. That is equal to 1 is to 11. అంటే రేషియో నాకేం వచ్చింది? పాజిటివ్ వచ్చింది. Therefore the ratio is positive. పాజిటివ్ వస్తే 2 పాయింట్స్ ఏమని చెప్పి రాస్తాము? 2 points A and B lies on the different half spaces of the plane. Yes? చూడండి, therefore the points A and B lies on different half spaces of the plane. So this is all about our today's session. If you have any doubts, you can refer these books. Thank you.